ఉన్నటువంటి తులం బంగారం దాంట్లో ఉన్న తులం బంగారం అంతర్జాతీయ ఫండ్లో తొలిసారి $5,000 మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది $7,000 దాటే ఛాన్స్ లండన్ బులియన్ అసోసియేషన్ అంచనా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అక్రమాల గుట్టు తేల్చరా అంటూ జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బిల్లుల క్లియరెన్స్కు ఏపీఎండీసీలో కదలిక నిపుణులతో కమిటీ. జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిల్ని చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగిన ఆరోపణలు వచ్చిన నేతల ఒత్తిళ్లు పీజీఆర్ఎస్లో వరుస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండతో బకాయిలను సెటిల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లులు చెల్లింపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో గత జగన్ ప్రభుత్వంలో నియమితులు ఇప్పటికే ఎండీసీలో కీలక హోదాలను కొనసాగుతున్న వైస్ ప్రెసిడెంట్, ఎండీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య ఆర్థిక అధికారి, ఫైనాన్స్ అకౌంట్స్ విభాగం చూసే డిప్యూటీ జనరల్ మేనేజర్, కంపెనీ కార్యదర్శి, ఆడిట్ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అమ్మకాలను ప్రైవేట్ కంపెనీ జేపీ వెంచర్స్కి అప్పగించడానికి ముందు ఏడాది పైన ఏపీఎండీసీ నేతృత్వంలో ఇసుక నిర్వహణ జరిగింది. అప్పట్లో నాటి అధికార వైసీపీ నేతలు కొందరు తమ ప్రధాన అంశాలు బినామీలు ముందు పెట్టి ఇసుక కాంట్రాక్టులు తీసుకున్నారు. కొందరు నిజంగానే పారదర్శకంగా టెండర్లు దక్కించుకున్నారు. 19 సెప్టెంబర్ నుంచి 21 వరకు ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇచ్చే వరకు ఏపీఎండీసీని ఇసుక వ్యాపారం చూసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య